హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకు, స్కూల్స్‌కి సంక్రాంతి సెలవులు ఇవే అనైతే అప్డేట్ రావడం జరిగింది. అంటే సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారంతా కూడా వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ సెలవులు ఉపాధ్యాయులకు, టీచర్లకు, అలాగే స్టూడెంట్స్‌కి అందరికీ గూడా వర్తిస్తుంది. సో, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో పాఠశాలల విద్యార్థులకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి సెలవుల షెడ్యూల్ అధికారికంగా అయితే ఖరారైంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వరుసగా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వము. ఇందులో విశేషం ఏంటంటే జనవరి 10వ తేదీ రెండవ శనివారము, జనవరి 11వ తేదీ ఆదివారము మరియు జనవరి 18వ తేదీ కూడా ఆదివారం కావడంతో విద్యార్థులకు దాదాపు 9 రోజులు వరుసగా సుదీర్ఘ విరామం అయితే లభించనుంది. సెలవుల అనంతరము తిరిగి జనవరి 19వ తేదీన సోమవారం రోజున పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రాలలో సెలవుల విషయానికే వస్తే తొలుత జనవరి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ భావించింది. అయితే పండుగ తిథుల ప్రకారంగా జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి మరియు జనవరి 16న కనుమ ఉండడంతో విద్యార్థుల సౌకర్యార్థం సెలవుల షెడ్యూల్‌ను పునఃసమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో జనవరి 10వ తేదీ రెండవ శనివారం నుండి జనవరి 16వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. పండుగ సెలవుల వల్ల విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం కలుగుతుంది. సంక్రాంతి అంటేనే పల్లెటూర్లు సందడి, పిండి వంటలు, గుమగుమలు మరియు రంగురంగుల ముగ్గుల హడావిడి. ఈ సెలవుల్లో విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా విద్యుత్ తీగలకు దూరంగా ఉండటం మరియు సురక్షితమైన మాంజాను వాడటం ఎంతో ముఖ్యము. పండుగ సంబరాల్లో మునిగిపోతూనే ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని తల్లిదండ్రులకు సూచించడమైనది. అలాగే సెలవులు ముగిసిన వెంటనే పరీక్షల సమయం దగ్గర పడుతుంది కాబట్టి విద్యార్థులు రోజు కొంత సమయానన్నా చదువుకు కూడా కేటాయించడం మంచిది. ఈ పెద్ద పండుగ మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని అయితే సంప్రదాయబద్ధంగా ఈ సెలవులను ఆనందంగా గడపాలని అయితే కోరుకుంటున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.